షర్మిల గారు మళ్ళీ వచ్చారు. ఆవిడ ప్రతిసారి వచ్చి మాట్లాడేది ఎక్కడంటే ఒక రాజకీయ మీటింగ్లో. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఒక పబ్లిక్లో ఒక పొలిటికల్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి వచ్చేసి సొంత విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వాళ్ళని, వైఎస్ఆర్ గారి అభిమానుల్ని, జగనన్న అభిమానుల్ని ఇంకా దుర్భాషలు కూడా ఆడుతున్నారు. అంటే ఇంకా ఆప్షన్స్ అన్నీ అయిపోయాయి. వీరికి కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్పారేమో, వాళ్ళని తిట్టి రెచ్చగొడితే వాళ్ళు మళ్ళీ రెచ్చపోతే మనం మళ్ళీ పబ్బం గడుపుకోవచ్చు అనేది ఏమైనా షర్మిల గారికి కూడా చంద్రబాబు గారు నూరిపోసారేమో. చెప్తున్నాను కదండి, అటాక్ ఏ రూపంలో వస్తుందో మనం చెప్పలేం. ఇప్పుడు షర్మిల గారు చెప్తే మనం వినాలి. కానీ ఒకటైతే మేము డిసైడ్ అయినామండి, వైఎస్ఆర్ గారిని అభిమానించే వాళ్ళు ఎవరు కూడా షర్మిల గారిని అభిమానించాల్సిన అవసరం లేదు. మాకు సంబంధం లేదు. షర్మిల గారిని కూడా మేము రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాము. మాకు సంబంధం లేదు. షర్మిల గారికి ఒకవేళ భవిష్యత్తులో వాళ్ళు వచ్చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసినా అది వ్యక్తిగతం అవుతుంది తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా షర్మిల గారిని ఇంకా ఉపేక్షించే పనే లేదు. ఇంకా భవిష్యత్తులో కూడా ఆవిడ ఏదైనా మాట్లాడితే మేము కూడా రిటర్న్లో మాట్లాడాల్సి ఉంటుంది. షర్మిల గారికి చాలా మర్యాదగానే చెప్తున్నాం. ఒకసారి షర్మిల గారు ఏమంటారో వినండి. నువ్వు మాట్లాడాలనుకుంటే దానికి సపరేట్గా ఇంకొక వేదికను నువ్వు ఎంచుకోవచ్చు కదా. ఎందుకు నువ్వు రాజకీయ వేదికలపైన నువ్వు రాజకీయం మాట్లాడడానికి నీ కాంగ్రెస్ పార్టీ పనుల మీద వచ్చేసి నువ్వు నీ ఆస్తుల విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? మేము కూడా అడుగుతున్నాం, రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. షర్మిల గారే సమాధానం చెప్పాలి. ఇక రెండవది, బయటికి ఎందుకు లెటర్ బయట పెట్టాలా? మీరు మాట్లాడుకోవచ్చు కదా. మీ అమ్మ డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అడగచ్చు కదా. మీ అమ్మ లెటర్ ఎందుకు రిలీజ్ చేయాలా? మేము కూడా అడుగుతున్నాం. మేము చదువు ఎందుకు లెటర్ రిలీజ్ చేయాలా? మొన్న క్రిస్మస్ అప్పుడు అందరూ కలిసి ఉన్నారు, ఫోటోలు కూడా తీసుకున్నారు. మళ్ళా మెడ్రాస్లో ఎంగేజ్మెంట్కి వెళ్ళారు, మెడ్రాస్లో పెళ్ళికి వెళ్ళారు, అప్పుడు కూడా కలిశారు. మాట్లాడుకునే అవకాశం ఉంది, బ్రహ్మాండంగా మాట్లాడుకున్నారు. తల్లిగారు వచ్చేసి జగనన్నకు ముద్దు కూడా పెట్టారు. అంటే వాళ్ళ ఇద్దరి మధ్య బంధం ఉంది. బయటికి లెటర్ ఎందుకు రాస్తారు? అంటే అది ఎవరో రాయించినారని క్లియర్గా అర్థమవుతుంది కదమ్మా. ఇప్పుడు నువ్వు రాసినావు అంటే నువ్వు దొంగగా రాసినావని మేమేమనలే. మీ అమ్మకు కూడా తెలుసు. ఇంకా నువ్వు లెటర్ రాయకపోతే అమ్మా నేను కోసుకుంటామ్మా అని ఇంకా నువ్వు బెదిరించావు. మేము ఏం చేస్తుంది పాపం? ఏం చేస్తుంది? ఆమె మనసులో బాధపడుతూ కుమిలి ఏడుస్తుంటుంది. ఇప్పుడు మేము కూడా అడుగుతున్నాం, నా కొడుకు దొంగోడు, నా కొడుకు షెడ్డోడు, నా కొడుకు నా కూతురికి ఇవ్వాల్సిన లెక్క ఈ లేదు అని చెప్పేసి మేమని బయటకు వచ్చి చెప్పమను. షర్మిల గారిని అడుగుతున్నాం, విజయమ్మ గారిని బయటకు వచ్చేసి నా కొడుకు షెడ్డోడు, నా కొడుకు నా కూతురికి ఇవ్వాల్సిన లెక్క ఇలా దొంగోడు అని అనమను. మేము కూడా అడుగుతున్నాం కదా, ఎందుకు ఈ దొంగ లేఖలు రిలీజ్ చేయడం ఎందుకు? ఇప్పుడు సాక్షిని పంపించో ఇవన్నీ అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఎందుకు మాట్లాడట్లేదు? ఇవి మా కుటుంబ విషయాలని బయట మాట్లాడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శిస్తుంటే మేమెందుకు మాట్లాడుతున్నాము అనేది కూడా నేను చెప్తాను. కానీ దానికంటే ముందు ఈవిడ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దుర్భాషలాడుతుంది. ఒకసారి అది కూడా వినండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది వాస్తవం అని తెలుసు కాబట్టి, కానీ నిజం వాళ్ళ పక్షాన లేదు. వాళ్ళందరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టే వాళ్ళకు దమ్ము లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఇంతమంది సోషల్ మీడియాలో సైన్యం చేత అయితేనేమి, లేక మీ పార్టీలో వాళ్ళ నాయకులు అనాలో, కుక్కలు అనాలో, వాట్ ఎవర్ అనుకోండి, వీళ్ళ చేతైనా ఎందుకు మాట్లాడించడం? ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతంగా ఆయన ఆస్తులకు సంబంధించిన విషయం అయినప్పుడు, రాజశేఖర రెడ్డి గారి ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారికి 4 బిడ్డలకు సమానంగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పుడు, ఎంఓయూలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సంతకం పెట్టినప్పుడు మాట్లాడితే గిట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఎందుకు ఇతరులతో మాట్లాడిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దమ్ము లేదనుకోవాలా? అందుకే ఇతరుల వెనకాల దాపెట్టుకొని షూట్ చేస్తున్నారు అనుకోవాలా? ఏమనుకోవాలి? ఇంకా ఏం మాట్లాడతావమ్మా షర్మిలంగా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కుక్కలు అంటావు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, వాళ్ళందరూ కుక్కలు నీకు, లేకపోతే సైతాన్లు. నువ్వు ఒక్కదానివే మంచిదానివి. పోనీలే, అట్టనా మంచిగానే ఉండు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము లేదా అంట. ఇంకా చూడు, నీ యాటిట్యూడే తెలియజేస్తుంది. మీ అన్నను పట్టుకొని దమ్ము లేదా నీకు? ఏం నువ్వు ఫోన్ చేసి అడగొచ్చు కదా, నువ్వు ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా. మేమేమి ఇక్కడ ఓ అబ్బా అసలు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఆస్తి అంతా తీసుకొని పండగ చేసుకున్నారని మేము ఎక్కడ అనట్లే. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా ఒప్పు చేశారని మేము అనట్లే. లేకపోతే షర్మిల గారు తప్పు చేశారా ఒప్పు చేశారని మేము అనట్లే.
మీకు ఏదైనా మీరు మాట్లాడుకున్నది 4 గోడల మధ్య మీరు పరిష్కరించుకోండి అని చెప్తున్నాం, ఒక అన్న ఒక చెల్లిగా. ఇక్కడ షర్మిల గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, నీదొక్కటే కాదు లెక్క, నీ కొడుకు నీ కూతురుకు లెక్క ఉండి మీరు బాగా పుష్టిగా తిని భోంచేసి హ్యాపీగా ఉంటే సరిపోదు. వైఎస్ఆర్ గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని కొన్ని లక్షల కుటుంబాలు వాళ్ళ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు, వాళ్ళ బంగారాన్ని తాకట్టు పెట్టారు, వాళ్ళ జీవితాల్ని దారపోశారు, వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి, రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి. ఎన్నో కుటుంబాలు, ఈరోజు నువ్వు వచ్చేసి మీ అన్న గురించి అట్లా మాట్లాడుతుంటే ఎన్నో కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు మీ అన్నకు గొడవలు ఉంటే 4 గోడల మధ్య పోయి తెలుసుకో, సిగ్గుండాలా షర్మిల గారు, సిగ్గుండాలా బయటకు వచ్చేసి దీన్ని రాజకీయం చేయడానికి. వీళ్ళెందుకు మాట్లాడుతున్నారు? పర్సనల్ విషయం కదా. అంటే నువ్వెందుకు రాజకీయ వేదికలపైన మాట్లాడుతున్నావు? మా అన్న మోసం చేసినాడు, మా అన్న అనే పేరుకే కలంకము, మా అన్న నాకు లెక్కీలని ఎందుకు రోజు వచ్చి బీద ఏడుపులు ఏడుస్తున్నావు? నీ కొడుక్కి నీ కూతురికి మీ అన్న ఇచ్చింది 236 కోట్లు కాక మీ నాయన ఇచ్చిన ఆస్తులు అన్నీ ఉన్నాయి. వాళ్ళు బీదోళ్ళా? వాళ్ళ పొట్టగొట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? తిండికి లేక అలమటించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా లక్షల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలని నువ్వు చూస్తున్నావు. సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడడానికి. మళ్ళా అందరూ కుక్కలంట, సైతాన్లంట. నువ్వు ఒకదానివే మంచిదానివిలే. ఎందుకు కోసుకునేవు చెప్పు? ఎందుకు కోసుకునేవో చెప్పు? నువ్వు మంచిదానివి అయితే చేతులు ఎందుకు కోసుకునేవు చెప్పు? ఇప్పుడు ఆడ సిలువ టాటూ ఎందుకు వేసుకునేవు చెప్పు? ఎవరిది మనస్తత్వం తెలుస్తుంది, ఎవరిది మంకుపొట్టో, ఎవరిది కావాల్సిన దానికోసం ఎంత దూరమైనా పోతా, నేను రాచి రంపాన పెడతా, నేను సెల్ఫ్ హార్మ్ చేసుకుంటా అనేది ఎవరో అందరికీ తెలుసుమ్మా. నీ మనస్తత్వం అందరికీ తెలుసు. మా అన్న కూడా మాట్లాడుకోవడానికి కావడం, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏం అవసరం ఉంది? మీ కుటుంబ విషయాలు మీరు ఎట్లన్నా తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు 1000 కోట్లు ఇచ్చినాడా, 10,000 కోట్లు ఇచ్చినా మాకేం సంబంధం? మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం. కానీ రాజకీయ వేదికలపైకి వచ్చి సొంత విషయాలు, ఇప్పుడు మా అన్న ఇయ్యాలన్నాడు, రాజశేఖర రెడ్డి ఇయ్యాలన్నాడు అన్నారు కదా, పంచాయతీ పెడతాం లేరా, పబ్లిక్లోకి రా. సునీతకు వాళ్ళ ఆయన ఏమిస్తా అన్నాడు, లేకపోతే జహంగీర్కి, వాళ్ళ కొడుకు పేరు జహంగీర్ అనుకుంటా, జహంగీర్కి ఏమిస్తా అన్నాడు, జహంగీర్కు బ్లడ్ టెస్ట్ చేసి డిఎన్ఏ టెస్ట్ చేసి జహంగీర్ కొడుకా కాదా, సునీతకు ఎంత ఆస్తి వచ్చిందో జహంగీర్కి వచ్చిందే ఆ ఆస్తి, ఆడు కూడా పంచాయతీ పెడతాంలేమి. వీళ్ళ తెలివితేటలు చూడండి, ఎంత తెలివితేటలు అంటే వీళ్ళవి. ఓన్లీ షర్మిల గారి కొడుకు కూతురు ఇబ్బంది పడుతున్నారంట, వాళ్ళకి ఆస్తి రాలేదంట, వాళ్ళ గురించే మాట్లాడతారంట. మళ్ళీ ఎవరు వీళ్ళిద్దరు కలిసి వస్తారు, సునీత షర్మిల. సునీత మాత్రం జహంగీర్ గురించి మాట్లాడదు. వీడియోలు కూడా బయటకు వచ్చినాయి, జహంగీర్తో ఆడుకుండేది, రెండో భార్యతో ఉన్న ఫోటోలు వీడియోలు అన్నీ బయటకు వచ్చినాయి. స్వయంగా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సునీత చెప్పింది. ఏమని చెప్పింది? నేను 2012 నుంచి మా నాయనతో మాట్లాడలే, ఆ ఇష్యూ జరిగినప్పటి నుంచి చనిపోయేదానికి 1 సంవత్సరం ముందే నేను మాట్లాడాను మా నాయనతో, ఒక 5-6 ఏళ్ళు నేను మా నాన్నతో మాటలు లేవు. ఏంటికి మాటలలేదు సునీత? స్వయం ఎక్కువే మాటలేదా? కాదు, కొడుకు పుట్టాడు, ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు అన్నీ తెలుసు కాబట్టే మాటలే, వాంగ్మూలంలో ఉంది. సరే ఇప్పుడు పంచాయతీ పెడదాం. జహంగీర్కి ఎంత ఆస్తి రావాలన్నా కూడా, ఆ జహంగీర్ కూడా ఏం సెహన్షానా జహంగీరా, సెహన్షా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మా వైఎస్ సెహన్షా, ఆయనకి ఎంత రావాలన్నా కూడా డిసైడ్ చేద్దాం. ఆ విషయాలు అస్సలు మాట్లాడరండి. చూడండి, అతను ఎవరో నాకు తెలియదు అంటది, ఎవరు? సునీత. వీళ్ళకి కావాల్సినవే వీళ్ళు లేపుతారు. వీళ్ళు ఒత్తాసు పలకడానికి ఈ పనికి మాలిన బొగడాగల పచ్చ బ్యాచ్ వస్తుంది. షర్మిల గారికి ఒకటే చెప్తున్నా, షర్మిల గారు నిన్ను ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు అసలు మాకు అన్నెసెసరీ. రాజశేఖర రెడ్డి బిడ్డగా గౌరవిస్తాం, అది కూడా పోగొట్టుకునేవు, మాకు గౌరవించాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయ వేదికలపైన దయచేసి నీ కుటుంబ వ్యవహారాలు మాట్లాడొద్దు. నాకు ఆస్తిలే, నాకు అదిలే, ఇదిలే, నువ్వు పబ్లిక్లోకి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడితే పబ్లిక్ మాట్లాడతారు, నువ్వు ప్రైవేట్గా మాట్లాడుకో, మాకేం అవసరం ఉంది? నువ్వు పబ్లిక్ ఎందుకు చెప్తున్నావు? కుక్కలు సైతాన్లా, నోరు అదుపులో పెట్టుకో. షర్మిల, నోరు అదుపులో పెట్టుకో. కుక్కలు సైతాన్లా, నువ్వు ఒక్కదానివే మంచిదానివే. ఏంటి కోసుకున్నావు చెప్పు? ఏంటి కోసుకున్నావో చెప్పు? మంచోళ్ళు ఎవరైనా కోసుకుంటారండి చేతులు? ఏంటి కోసుకున్నావు? నువ్వు ఒక్కదానివి మంచిదానివే. ఇంకా మేము కూడా ఫర్దర్ ఇంకా మాట్లాడొచ్చమ్మా. నువ్వు పబ్లిక్లోకి వచ్చి నీ సొంత డబ్బా, నీ ఆస్తుల విషయాలు, నీ కుటుంబ విషయాలు మాకు చెప్పొద్దు. మాకేం అవసరం, పబ్లిక్ ఏం అవసరం? నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నాండి. ఈమెకు ఇంకొక 10,000 కోట్లు కూడుకుందనుకోండి, మీకు మాకు ఏమైనా లాభం ఉంటుందా? రాగి నయా పైసా లాభం ఉండదు. నీ సొల్లు ఆపు, నీ సుత్తి ఆపు. మేమెవరం మాట్లాడం. నువ్వు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. నీకు ఎవరైనా కౌంటర్గా మాట్లాడే వాళ్ళు సైతాన్లు, కుక్కలా, ఇంకా మేము కూడా అనగలం. ఏమంటే మాకు ఆడవాళ్ళను గౌరవించి తెలుసు, మర్యాద తెలుసు కాబట్టి మేము మాట్లాడంలే. నువ్వు
వైఎస్ఆర్ కుటుంబంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఉన్నంత వరకు నువ్వు బాగానే ఉన్నావు. ఎప్పుడైతే చంద్రబాబు మాటలు వినడం స్టార్ట్ చేసినావో ఇంకా నువ్వు చంద్రముఖిగా తయారైనావు. శరం ఇల్లా, అది శరం ఇల్లా పోయింది. సిగ్గు మానం అన్నీ ఇంక వదిలేసి ఇంక వచ్చేసి మా అన్నం తిడతా అంటే ఇంకా ఎవరు స్పందించకూడదంట. నువ్వు వచ్చేసి ఇంకా లేకపోతే అద్దం ముందు నిలబడుకొని వాక్కుంటావు. నువ్వు ఎవరు స్పందించరు. పబ్లిక్లోకి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడడం ఆపేయి ఫస్ట్. ఎవ్వరు మాట్లాడరు. పచ్చ మీడియాకి మ్యాటర్ ఇవ్వడానికి, డైవర్షన్ పాలిటిక్స్ ఆడడానికి నిన్ను వాడుకుంటున్నారు. తెలుసుకోమ్మా, తెలుసుకో, బుద్ధి తెచ్చుకో, సిగ్గుండాలి కొంచెమైనా.